అందరికీ నమస్తే. ఉపరాష్ట్రపతి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక విషయం మాత్రం అర్థమైంది. తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ అని రకరకాల సెంటిమెంట్ డైలాగులు మాట్లాడి జస్టిస్ సోర్స్ రెడ్డి గారిని రంగంలోకి దింపి కనీసం కాంగ్రెస్ ఓట్లు కూడా వేయించక, కనీసం మన తెలంగాణలో ఆయన గెలుపు కోసం ఒక్కరు కూడా కృషి చేయక, రేవంత్ రెడ్డి గారు తన పాలిటిక్స్కు సోర్స్ రెడ్డి బలైపోయాడు. ఇప్పుడు సోర్స్ రెడ్డి గారు జస్టిస్గా మంచి పేరుంది ఆయనకి, కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో నిలబడి ఓడిపోయాడు. ఎట్లా ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు, అసలు తెలంగాణలో ఏం చేసిన ఆయన గెలుపు కోసం, ఇట్లాంటి చాలా అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వార్త కూడా జనాలకు తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. కాబట్టి సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ కూడా చేయండి. వాస్తవానికి దగ్గరగా చెప్తాం వార్త. ఖచ్చితంగా మీ మద్దతు మేము కోరుతున్నాం. అంటే మీరు మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మేము మరింత బలంగా వార్తలు చెప్పగలమని మా ఉద్దేశం. కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇక సబ్జెక్టులకు పోదాం. ఇదే జరిగింది. జస్టిస్ సోర్స్ రెడ్డిని నిలబెట్టినప్పుడైతే ఇంకా అసలు వైస్ ప్రెసిడెంట్ అనేది ఏకగ్రీవ ఎలక్షన్ జరగాలి. ఎందుకంటే ఇండియా టీంకు బలం లేదు. కానీ మరి ఎందుకో అభ్యర్థిని పెట్టడం, అందులో తెలంగాణ బిడ్డను పెట్టడం, తెలంగాణ బిడ్డ కాబట్టి మీరు ఓటు వేయాలని చెప్పేసి మీడియాలో మాట్లాడడం, అంత తప్ప మిగతా ప్రయత్నాలు ఏం చేయకపోవడం. ఎందుకు చేయలేదంటే అవి రేవంత్ రెడ్డి పాలిటిక్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరిని కలవలేకపోయాడు, ఎవరిని ఓట్లు అడగలేకపోయాడు. ఇప్పుడు ఏమైంది, మొత్తం 300 ఓట్లు ఇండియా టీంకు ఉంటే 324 ఓట్లు వస్తాయనుకుంటే 300 ఓట్లు వచ్చినాయి, 24 ఓట్లు అవుట్. దానిలో 15 ఓట్లు క్రాస్ ఓటింగ్. అంటే ఇండియా టీం అంటే తెలుసుగా వీళ్ళదు, ఇండియా టీం అని ఒకటి ఉంది ఇండియాకు ఆపోజిట్. ఈ ఇండియా టీంలో ఉన్న పార్టీల వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని నమ్మలేదు, అంటే సోర్స్ రెడ్డిని నమ్మలేదు. సోర్స్ని ఎందుకు నమ్మలేదు అని అంటే అది వీళ్ళ వ్యవహారం. కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేస్తారనమాట. అసలు గెలుపు కోసం ఏం ప్రయత్నం చేయలేదు. తెలంగాణ బిడ్డ అని చెప్పేసి ఆయనకు నిలబెట్టేసి ఎవరు తిప్పాలి వాళ్ళు ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ అయితే నేను ఓటేసే టైంకి వచ్చిండు, వేరే దేశం ఉన్నాడు, ఏ దేశం ఉన్నాడు. ఆడ ప్రధాని మోడీ గారేమో ఒక 2 రోజులు 3 రోజులు ఈ ఎన్డీఏ ఎంపీలతో సమావేశాలు పెట్టినారు, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఎట్లా ఓట్లు వేయాలా అని. కానీ దీనిలో ఎవరు పట్టించుకొని దిక్కు లేదు, గెలిపిద్దామని ఆశ లేదు. వాళ్ళు ఓడిపోతాం పక్కా అనుకున్నప్పుడు తెలంగాణ బిడ్డకి ఎందుకు నిలబెట్టాలి, తెలంగాణ బిడ్డల్ని ఎందుకు అవమానించాలి. ఇప్పుడు అదే జరిగింది. తెలంగాణ బిడ్డని తీవ్రంగా అవమానించారు వాళ్ళు. ఆయన అవమానంగా ఫీల్ అవుతుండలేదో కానీ ఓ తెలంగాణ బిడ్డని వీళ్ళు ప్రచారం చేసినారు కాబట్టి ఒక తెలంగాణ బిడ్డ ఓడిపోయిందని అందరు రాసినారు కదా, ఇంగ్లీష్ పేపర్లో అన్ని పేపర్లో రాసినారు కదా. తెలంగాణ నుంచి వచ్చిన సోర్స్ రెడ్డి, జస్టిస్ సోర్స్ రెడ్డి ఓటమిని ఆయన కూడా ఓటమి ఒప్పుకున్నాడు, తప్పలేదు. ఎందుకు ఆయన కూడా కాంగ్రెస్ లైన్లోకి వెళ్ళిపోయాడు. నేను పొలిటీషియన్కి సంబంధం, నాకు పాలిటిక్స్ సంబంధం లేదన్నాడు. ఆయన క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత ఢిల్లీలో చిట్చాట్ చేసి మీరు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీని కలుస్తారా అంటే బీఆర్ఎస్ను కలుస్తారా, బీజేపీ వాళ్ళు ఎట్లా అయ్యారు, బీజేపీ వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి వేస్తారు. మరి అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ ఇంకా 2 ప్రాంతీయ పార్టీలు, ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్. ఇంకా ఎంఐఎం వాళ్ళతోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మరి బీఆర్ఎస్ కలుస్తారా అంటే నేనేమో కలవా, నేను టీవీలలో అడుగుతా, మీడియాలో అడుగుతా అంతే అని ఆయన ప్రకటించిండు. ఆయనకు గెలుపు మీద అంత ధీమా ఉన్నది. అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఒకటి చేసి గెలిపిస్తారు, మొత్తం బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిపిస్తారు అనుకున్నారు. వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల, కనీసం ట్రైనింగ్ ఒక అభ్యర్థిని నిలబెట్టినప్పుడు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇగో మొత్తం 15 మంది ఎంపీలు ఇన్వాలిడ్ ఓట్లు. అసలు ఎంపీ లేనిది ఇన్వాలిడ్ ఓట్లు వేయడం ఏంది, ఇదొక పెద్ద ఇష్యూ. మళ్ళా ఎంపీలు రాజ్యసభ, లోక్సభ 2 ఎంపీలే కదా ఓటర్లు. మరి 2 ఓటర్లు ఆ ఎంపీలు కనీసం ఓటు వేసే పద్ధతి కూడా తెలియదాలు. 15 మంది ఇన్వాలిడ్ ఓట్లు వేసారు. మరి ఎందుకో ఘన ఓటమిని స్వాగతించడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినట్టున్నారు. ఆయన ఇక్కడ ప్రయత్నం చేసింది ఏం లేదు. ఏం చేసింది ఇక్కడ ప్రయత్నం? అయినా ఉత్తగా సెంటిమెంట్ డైలాగులు కొట్టుకుంటూ ఉన్నాడు. తెలంగాణ బిడ్డ, తెలంగాణలో అందరూ ఓట్లు వేయాలి, చంద్రబాబు నాయుడు ఓటు వేయాలి. నిజంగానే రేవంత్ రెడ్డి కనుక లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే ఆడు జగన్ వీళ్ళు ఓటు వేసేవాళ్ళేమో. టీడీపీ అంటే కూటమిలో ఉంది, వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తారు. మరి ఈయన గురువే కదా, చేయించవచ్చు కదా కాంగ్రెస్కి. జగన్ ఏమో అసలు ఇది ఏకగ్రీవంగా జరగాల, గౌరవపూర్వకంగా జరగాల్సిన ఎలక్షన్, దీనిలో పోటీ ఎందుకు పెట్టిర్రు, నేను ఇండియా అభ్యర్థికి మద్దతు ఇస్తాను ఇచ్చారు. ఇక్కడ కనీసం ఎవరైనా బీఆర్ఎస్ని కలిసే ప్రయత్నం చేసినరా? పోనీ ఏమన్నా డెలిగేషన్ ఏమన్నా ఏర్పాటు చేసినరా ఇక్కడ? పోనీ ఆయన పిలిపించి సోర్స్ రెడ్డిని హైదరాబాద్కి పిలిపించి హైదరాబాద్లో ఏమన్నా ఒక గ్యాదరింగ్ ప్రోగ్రామ్ పెట్టినరా? ఎంపీలతో గ్యాదరింగ్ చేద్దాం. బీఆర్ఎస్ కూడా 4 ఓట్లు ఉన్నాయి.
అసలు 4 ఓట్లతో గెలుస్తారా అంటే 4కు 4 ఓట్లు 8 ఓట్లు అవుతాయి. ఇప్పుడు 15 ఓట్లు ఇన్వాల్వ్ అయినా మీరు ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల 15 క్రాస్ ఓటింగ్ జరిగిందా మీ దగ్గర నుంచి 15 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి పడ్డాయా? వీళ్ళకు 452 ఓట్లు పడ్డాయి, 15 ఓట్లు వీళ్ళవే. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, ఓట్లు వేయలే కదా. ఒకవేళ ఆ ఓట్లు కనుక వచ్చింటే మీకు ఇన్వాల్వ్ ట్రైనింగ్ ఇస్తే ఇది ఒక 315, ఇది ఒక క్రాస్ ఓటింగ్ 330, ఒక 334 ఇలా కలుపుకుంటూ పోతే మీ మ్యాజిక్ ఫిగర్ మీరే వచ్చేవాళ్ళు. ఈడ ఏం చేసిన రేవంత్ రెడ్డి అంటే నేను రేవంత్ రెడ్డినే తప్పుపడుతున్నా ఈ విషయంలో. ఉత్తగా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మొన్న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, నాకు అవకాశం ఇస్తే నేను పోయి కలుస్తా కేసీఆర్ని అడుగుతా అన్నాడు. అపాయింట్మెంట్ అడిగిండా కేసీఆర్ని? కేసీఆర్ కలవనని చెప్పిండు ఆయనకు. కనీసం వీళ్ళు ఒక డెలిగేషన్, ఒక 2 ఎంపీలు లేకపోతే 3 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు కలిసి పోయి ఉన్న ఎంపీలను కలిసి కనీసం ఎంపీలను కూడా అడగలే ఓట్లు. వీళ్ళు బీఆర్ఎస్ ఎంపీలను కూడా మాకు ఓటు వేయండి అని అడగలేదు. ఎన్డీఏ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అడగలేదు. వాళ్ళు ఎవరు అడగలేదు, మాకెందుకని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఓటింగ్ నుంచి పక్కకు జరిగిండ్రు. అసలు ఒక్క ఎంపీ లేని కవిత మద్దతు ఇచ్చింది. వీళ్ళకి అట్లాంటి వాళ్ళే కావాలి, రేవంత్ రెడ్డికి అట్లాంటి వాళ్ళే కావాలి. ఒక్క ఎంపీ లేడు, ఆమె చెప్తే కవిత గారు చెప్తే ఓటేసే ఎంపీ కూడా లేడు ఎవరన్నా, వేరే వాళ్ళు ఎవరన్నా. వాళ్ళకు ఆమె ఇప్పుడు ఏ పార్టీ లేదు, ఆమె మద్దతు ఇచ్చింది. వీళ్ళు సంఘాలు గుర్తుకున్నారు, కవిత కూడా మద్దతు ఇచ్చింది, కేసీఆర్కి షాక్ ఇచ్చింది అని. 4 ఎంపీలనేమో ఎవరు కలవలే. అసలు రాష్ట్రపతి ఎలక్షన్స్, లాస్ట్ రాష్ట్రపతి ఎలక్షన్స్లో ద్రౌపది ముర్ము తర్వాత ఆయన ఒక ఆయన ఉండే కదా యశ్వంత్ సిన్హా, ఇండియా అభ్యర్థి, ఆయనకు టీఆర్ఎస్ కంప్లీట్ సపోర్ట్ చేసింది. 22 అనుకుంటా కంప్లీట్ సపోర్ట్ చేసి ఏకంగా ఇక్కడనే జలవిహార్లో పెద్ద గ్యాదరింగ్ ప్రోగ్రామ్ పెట్టినారు. గ్యాదరింగ్ ప్రోగ్రామ్ పెట్టి రాష్ట్రపతికి వీళ్ళందరూ ఓట్లేస్తారు కదా ఎమ్మెల్యేలు అంతా, వాళ్ళందరికీ స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాంటి గ్యాదరింగ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టలేదు? అట్లాంటి గ్యాదరింగ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారంటే రేవంత్ రెడ్డి రాజకీయాలు ఇక చంద్రబాబును అడగవచ్చు. వీళ్ళు తెలుగువాడని ఉత్తగా మైకుల ముందు దంచుడు కాదు, కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలే. కనీసం ఒక డెలిగేషన్ ఉంటే వాళ్ళు పోయి కనీసం అడిగేవాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 60 మంది ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ లోక్సభ కలిసి, కానీ వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంది? ఏం లేదు. ఓన్లీ తెలంగాణ బిడ్డ కాబట్టి మీరు ఓటేయాలి. ఇక రేవంత్ రెడ్డి ఆయన మార్క్ పాలిటిక్స్ చేసిండు. ఆయన మార్క్ పాలిటిక్స్ ఏందంటే ఎవరిని కలవద్దు, ఎవరిని అడగొద్దు. సోర్స్ రెడ్డి గెలిచిన అనుకో ఈయనకు పెద్ద డ్యామేజ్ జరుగుతుంది గెలిస్తే. ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది అంటే సోర్స్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అవుతాడు. అయిందనుకో ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయితే ఇక రేవంత్ రెడ్డి ఏం నడవలేడా. తెలంగాణలో ఎవరు ఉండొద్దు, తెలంగాణలో కాంగ్రెస్కి ఎవరు ఉండొద్దు, కాంగ్రెస్ సపోర్ట్ ఎవరు ఉండదు, నేనే పెబ్బా, నేనేం చెప్తే గదే నడవాలి అనే సిస్టమ్. అందుకే వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మొత్తం రేవంత్ రెడ్డే చెడగొట్టిండు, మొత్తం ఈ వ్యవహారం మొత్తం రేవంత్ రెడ్డి చెడగొట్టిండు. మళ్ళీ ఈంత దానికి కనీసం ఈడ ఉన్న ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వలే. వీళ్ళకున్న 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు కదా, అనిల్ కుమార్ యాదవ్ ఇంకెవరెవరో, కనీసం వాళ్ళకు ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వలే. ఆ ఇన్వాల్వ్ ఓట్లు వేసింది మనోళ్ళు ఏమనిపిస్తుంది నాకు, మనోళ్ళే ఇన్వాల్వ్ ఓట్లు వేసిరేమో. రేవంత్ రెడ్డి అనుచరులు ఉన్నారు కదా కొద్దిమంది, చామల కిరణ్ కుమార్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే తప్పుడు ఓటు వేసిరేమో ఇట్లా కొంపదీసి గెలవగలడని. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎగిరెగిరి మాట్లాడాడు మొన్న సాయంత్రం, మాకు ఎందుకు ఓటేయరు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఓటేయరు మాకు, ఇంకా చూసినరా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిపోయింది అందుకే వాళ్ళు ఓటు వేస్తలేరు అని. వీళ్ళు అడిగినరా? వీళ్ళు కనీసం మర్యాదపూర్వకంగా ఓటు అడిగినరా? ఎవరైనా కలిసినరా? ఎంపీలనో కేటీఆర్నో కేసీఆర్నో ఎవరైనా ఒకరైనా కలిసినరా? ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకు కనీసం ఉత్తగా మీరు తెలంగాణ అని చెప్పినందుకు వాళ్ళు వచ్చి ఓట్లేయాలనా? మీరు తెలుగు బిడ్డ అన్నందుకు ఏపీకి వెళ్ళి జగన్ వచ్చి ఓటేస్తాడా మీకు? ఇది రేవంత్ రెడ్డి పాలిటిక్స్ అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి పాలిటిక్స్ తెలంగాణ బిడ్డ బలి. అనవసరంగా ఓడిపోతుంది అనుకున్నప్పుడు ఎట్లా ఓడిపోయేది కాబట్టి మేము ప్రయత్నం చేయాలి అనొచ్చు మీరు, ఎట్లా మాకు అంత బలం లేదు కాబట్టి చేయొచ్చు. మరి అట్లాంటప్పుడు ఒక తెలంగాణ బిడ్డను, ఒక తెలంగాణలో ఒక పెద్ద మనిషిని, ఆ జస్టిస్ సోర్స్ రెడ్డిని తీసుకుపోయి ఎందుకు అభ్యర్థన చేసిండ్రు? పాపం ఆయన ఎందుకు తిప్పిర్రు? మొత్తం దేశమంతా ఎటో తిరిగి ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు, ఆయన ఎంబడి ఎవరు మనుషులు కూడా లేరు, ఎవరు ఇండియా లేదు, టీం లేదు, ఎవరు లేరు, పట్టించుకునే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి కాబట్టి మిగతా మినిస్టర్స్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పలేదు, ఆయన ముఖ్యమంత్రి కదా, మొత్తం నేనే మాట్లాడేసిన, నేనే మొత్తం సెలక్షన్ చేసిన అని చెప్పుకున్నారు కదా, పేపర్లో రాపించుకున్నారు కదా.
ఈయననే ఈ అభ్యర్థి ప్రపోజ్ చేసినని చెప్పారు కదా, రాపించుకున్నారు కదా. వాస్తవం లేకపోయినా పేపర్లో రాపించుకున్నారు. రేవంత్ రెడ్డి సోర్స్ రెడ్డిని అభ్యర్థిగా ప్రపోజ్ చేసిండు, దానికి మల్లికార్జున గారికి ఒప్పుకున్నాడు అని. మరి అట్లాంటప్పుడు ఆయన గెలిపించే బాధ్యత కూడా భుజాన్ని వేసుకోవాలి కదా. తెలంగాణ ఇద్దరు తీసుడు ఎందుకు, తెలంగాణ బిడ్డను పెట్టుడు ఎందుకు, ఇద్దరు తీసుడు ఎందుకు, ఒక్క ఎంపీ లేని వాళ్ళ మద్దతు తీసుకోవడం ఎందుకు, ఎంపీలను అడగకపోవడం ఎందుకు, అది ఏం ప్రయత్నం చేసినారని. అసలు అంటే గెలుస్తుంది చూద్దామని పోలే రేవంత్ రెడ్డి ఢిల్లీకి. ఎట్లా ఓడిపోతారో చూద్దాం అన్నట్టు శూన్యకి పోయినట్టున్నాడు. ఎట్లా ఓడిపోతారో చూద్దాం. ఆయనకి ఓటు ఉందా, పోయి ఓటేస్తాడు. ఆయన ఎంపీలు మాత్రమే ఓటేయాలి, ఆయన ఎమ్మెల్యే కదా, ఓటేయనికే లేదు. మరి ఢిల్లీ ఎందుకు పోయిండు, ఎందుకు దగ్గరుండి ఓటర్లను ఓటింగ్ సార్ని పర్యవేక్షించిండు ఆయన. ఎట్లా ఓడించాలి, ఎట్లా ఓడిపోతాడు, ఓడిపోయిన క్షణాలను ఎంజాయ్ చేయడానికి పోయినా ఢిల్లీకి. అది తెలంగాణ బిడ్డ ఓడిపోతే ఇంకా మహాసుఖమా మీకు, మహా ఆనందమా? ఏం ప్రయత్నం చేయలేదు, జీరో. ఉత్తగా అభ్యర్థిని పెట్టినారు, తెలంగాణ అని పేరు చెప్పుకున్నారు, తెలుగు బిడ్డ అని మాట్లాడుకున్నారు. అప్పట్లో వెంకయ్యనాయుడు కేసీఆర్ ఈయనకి ఎందుకే రానన్నారు. ఇక ఇదొక సెంటిమెంట్, దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోనికే తప్ప ఆ పోస్టు మర్యాదను పోగొట్టినారు ఎలక్షన్ పెట్టించి. కనీసం నిలబెట్టిన అభ్యర్థికి మర్యాద కూడా లేదు, ఇజ్జత్ కూడా ఇవ్వలే వీళ్ళు. ఆయన గెలిపించే ప్రయత్నం జీరో వీళ్ళు చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.